ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని లతా ప్రభు అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్లో మంగళవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుపేదలకు అంబాల లతా ప్రభులు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ హిందువులకు దసరా పండుగ సందర్భంగా, ముస్లింలకు రంజాన్, బక్రీద్ సందర్భంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసిన విధంగా మరియు క్రిస్మస్ పండుగ సందర్భంగా కూడా తమకు దాత నందిని డ్రెస్సెస్ వారి సహకారంతో తోచిన సాయంగా నిరుపేదలకు సుమారు 30 మందికి సుమారు 15,000 విలువ చేసే దుస్తులను పంపిణీ చేయడం ఆనందదాయకమని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రాంతంలో ఉన్న నిరుపేదల పట్ల జాలి, కరుణ, మానవత్వంతో అంటూ సేవాభావంతో తోచిన సహాయాన్ని అందిస్తూ ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా క్రిస్మస్ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వారందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఈ రోజున జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్లో ఉంటున్నటువంటి నిరుపేద విద్యార్థులకు మరియు పెద్దలకు కూడా క్రిస్టమస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున వీళ్ళందరికీ కూడా కొత్త డ్రెస్సులు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు టైము టాలెంట్ ట్రేజర్, ఏ జాతులను అయితే పుట్టి అభివృద్ధి చెందినవో ఆ జాతిని తిరిగి మర్చిపోకుండా వాళ్ళకి ఎంతో కొంత పేబ్యాక్ చేయమని చెప్పని ఆలోచనతో ఈ రోజున ప్రతి పండుగ కూడా హిందువులకు సంబంధించిన దసరా పండుగలకు వాళ్ళకు పంపిణీ చేయడం, క్రిస్టమస్ పండుగకి వస్తే ఈ పేదలకు పంపిణీ చేయడం, అదేవిధంగా ముస్లింల పండుగ అయినటువంటి రంజాన్, బక్రీద్ పండుగలకు కూడా నిరుపేదలైనటువంటి వారందరికీ కూడా వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది నాకు ఆనందాన్ని, చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే ఈ పేదలను చూస్తే నాకు పేదలంటే చాలా ప్రేమ. వీళ్ళకు ఏదో విధంగా తోచిన సహాయంగా ఈ రోజున ఒక్కొక్కరికి కొత్త బట్టలు, దుస్తులను పంపిణీ చేయడం అనేది చాలా ఆనందకరం. మీరందరూ కూడా మీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలకు ఆదుకొని మీకు తోచిన సహాయం అందించాలని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.